హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటో ఈ నెలాఖరు కష్టాలు నాకైతే ఒక బెండకాయలే ఉన్నాయండి ఇంట్లో. వాటితోనే ఇంకా ఇలా చేసేసాను. ఇది చారులో గానీ, పప్పు చారులో గానీ, లేదంటే ఉట్టిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రుచి మాత్రం చాలా బావుంటదండి. అంతే కాదు బెండకాయ ముక్క విరగకుండా చెయ్యొచ్చు. చాలామంది విరిగిపోయిద్ది కదా చేసేటప్పుడు. సో, ఇప్పుడు ముందుగా కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్‌ల ఆయిలయితే పోసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పల్లీలైతే వేసుకోండి. గుప్పెడు పల్లీలైతే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇంట్లో చిన్న పిల్లలున్నారనుకోండి, వాళ్ళు తినటానికి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వాళ్ళు పల్లీలెక్కువ తింటారు గదా! వేయించినవి. సో, అందుకని కాస్త పచ్చెనపప్పు, కాస్త సాయిగుళ్ళు వేశాను. మీరు పొట్టు మినపప్పు వేసుకున్నా పర్వాలేదండి వేసుకోవచ్చు. అట్లాగే 3, 4 పచ్చిమిర్చి కొంచెం మంచి తాజాయి తీసుకోండి. అట్లాగే కొంచెం ఆవాలు, కాస్త జీరా పౌడరు, కాస్త కరివేపాకు. నేను జీరా పౌడరయితే వేశానండి. మీ దగ్గర జీలకర్ర ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలైతే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేస్తాం కదా! మగ్గటానికి. బెండకాయ ముక్క విరగకుండా చక్కగా నిదానంగా తిప్పండి. విరిగితే ఏమైద్దంటే ఆ వేపుడంతా కూడా జిడ్డు జిడ్డుగా వస్తదనమాట. అదే విరగకుండా తిప్పుకుంటే మనం అన్నంలో కలుపుకోవటానికి, చూడడానికి బావుంటది. అట్లాగే చారు పెట్టుకున్నప్పుడో, లేదంటే పప్పు చారు కాసుకున్నప్పుడో ఇట్లా బెండకాయ వేపుడు చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా కాంబినేషన్ బావుంటదండి. వేడి వేడి అన్నంలో ఇలా ఉట్టి వేపుడు వేసుకున్నా గూడా అసలు చాలా అన్నం అయితే తినొచ్చనమాట. అంత టేస్టీగా ఉంటది. అట్లాగే మన ఛానల్‌ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోలున్నాయి. అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. మరింకా ఎన్నో వంటకాలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. డైలీ ప్రతిరోజు ఒక వంటకం అయితే పెడుతూనే ఉంటాను. మిస్ అవ్వకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్‌ని ఆల్‌లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అంతే అండి. ఇప్పుడు ఇందులో కారం, ఒక స్పూన్ కారం వేసుకుందాము. కారం వేసుకున్నాక కూడా ఈ కూర అనేది తిప్పేటప్పుడు బెండకాయ ముక్క విరగకుండా చూసుకోండి. చక్కగా నిదానంగా తిప్పండి. ఈ కారం అనేది ముక్కలకి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు తిప్పండి. ఈ కారం వేసిన తర్వాత తిప్పుతాం కదా! తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలైతే మగ్గించండి మళ్ళీ. అప్పుడే ఆ కారం అనేది ముక్కలకి బాగా పట్టి చక్కగా వేపుడనేది మంచి టేస్ట్‌లోకైతే వస్తదనమాట. అంతే అండి. 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చక్కగా బౌల్‌లోకి సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరొక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇట్లా ఈ రకంగా అయితే వస్తదండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్. తక్కువ టైంలో అయిపోతుంది. మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాంటి వంటకాలే మనకి గుర్తొస్తాయన్నమాట. అంతే అండి. ఈ రోజుకైతే వంటకం అయితే ఇదే అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు. మరెన్నో కొత్త వంటకాలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ఉంటాను. బాయ్ బాయ్.